దూరానుంటే కుటుంబ సమేతంగా ఈ రాత్రి మాసాంతర కూటంలో దేవుని స్తుతించడానికి కుటుంబ సమేతంగా ఈ రాత్రి కూడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మీరు అనొచ్చు, ప్రతి విషయంలో మేలు కలిగినా కీడు కలిగిన, ఆశీర్వాదం వచ్చినా మరొకటి వచ్చినా, క్షేమమే కలిగినా క్షామమే కలిగిన, ప్రతి విషయంలో ఇలా దేవుని స్తుతించడం వల్ల ఆధ్యాత్మికంగా మనం పొందుకునే 5 ఆశీర్వాదాలు. నంబర్ 1, స్తుతి ద్వారా సాతాను నోటిని మనం మూయిస్తాం. వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. అద్భుతం. ఆ స్తుతి ద్వారా దేవుడు మన యొద్దకు రావటానికి అద్భుతమైన ద్వారాలు తెరవబడతాయి. నంబర్ 1, శత్రువు పారిపోతాడు. నంబర్ 2, మిత్రువు. మన మిత్రుడు ఎవరు? యేసయ్యను మించిన మిత్రుడు ఎవరున్నారు? యేసయ్యను మించిన ప్రాణ స్నేహితుడు ఎవరున్నారు? స్తుతి ఉన్న చోటకి వెతుక్కుంటూ ఆ స్థలానికి దేవుడు వస్తాడు. దైవజనమా, గడిచిన 2 రోజుల క్రితం దైవజనులు మన నాయకులు రాజశేఖరయ్య గారు, నేను ఒంగోలు పట్టణంలో ఉన్నప్పుడు అయ్యగారు ఒక స్థలంలో వర్తమానం చెప్తూ ఒక దివ్యమైన మాట అన్నారు. ఆ మాట నా గుండెల్లో అట్లా ముద్రేసినట్లు అనిపించింది. మీ గుండెల్లో కూడా ముద్ర ఇవ్వడాలని ఈ మాట చెప్తూ ఉన్నాను. దైవజనులు చెప్తూ, కష్టంలోనే, శ్రమల్లోనే, ఆపదల్లోనే, అనారోగ్యాల్లోనే, ఆర్థిక ఇబ్బందుల్లోనే మరెక్కువగా మనం దేవుని స్తుతించాలి. మీరంటారు, కష్టాల మధ్యలో ఎట్లా స్తుతించగలుగుతాం? నిందల మధ్యలో, తృణీకారాలు, తిరస్కారాల మధ్యలో ఎట్లా స్తుతించగలుగుతాం అని మీరంటారు. నిజమే. కానీ శ్రమల మధ్యలోనే మరెక్కువగా ఎందుకు దేవుని స్తుతించాలంటే, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మన ప్రక్కన ఉంటాడు. నో డౌట్. యెహోవా మన కుడి ప్రక్కన నీడగా, మన ముందు వెనుక ఆయన నిలిచి ఉంటాడు. నో డౌట్. దేవుడు మన ప్రక్కనున్నాడు అనేది ఎంత ఖచ్చితమో, మనలను మృంగాలని శత్రువైన సాతాను మన చుట్టూతో తిరుగుతున్నాడు అనేది కూడా అంతే వాస్తవం. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె మన విరోధికి అపవాది ఎరుగుదురు కదా ఆ మాట, తిరుగుచున్నాడు అని. అయితే మన ఎదుట దేవుడున్నాడు, సైతాను కూడా అంత దూరాన ఉన్నాడు. ఇప్పుడు శ్రమలు వచ్చాయి. సైతాను గాడు ఏమనుకుంటాడంటే, వీడు బాగా వాళ్ళ దేవుని దూషిస్తాడు చూడు, దేవుని నిందిస్తాడు చూడు, ఆ దేవుణ్ణి నాకేం చేసావయ్యా అని నిర్లిప్తతో మాట్లాడతాడు చూడు అని వాడు ఎదురు చూస్తాడు. ఆ శ్రమల మధ్యలోనే 2 చేతులు పైకెత్తి, దేవా, కరువులో ఉన్న నిన్ను స్తుతిస్తా, సమృద్ధిలో ఉన్న నిన్ను స్తుతిస్తా, ఆరోగ్యంలో ఉన్న నిన్ను స్తుతిస్తా, అనారోగ్యంలో ఉన్నా స్తుతిస్తా,